ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు చాలా చోట్ల ప్రశాంతంగా జరిగాయి. సాగునీటి సంఘాల అధ్యక్ష పదవులను ఎక్కువగా అధికార కూటమి మద్దతుదారులైన రైతులే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికలు పలు చోట్ల వాగ్వాదాలకు కూడా దారితీశాయి. కొన్ని చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమైతే మరికొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనతో వాయిదా పడ్డాయి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలో ఎక్కువ చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో 21 సంఘాలకు 18 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన నాయకులు ఏకగ్రీవమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో ఎన్నికల సమాచారం లేదంటూ టీడీపీలోని ఒక వర్గం ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంది. కృష్ణా జిల్లా పెందూరులో జనసేనలో ఇరు వర్గాలు నామినేషన్లు వేయడం వివాదాస్పదమైంది. ఇక కడప జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనకాపల్లి జిల్లా కొత్తపల్లిలో రెడ్డివాణి చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో కూటమి నేతలు, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక శ్రీకాకుళం జిల్లా పోలయ్య వలసలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణ దిగాయి.